హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు ఆగస్ట్ 15కి ఫ్రీడమ్ రైడ్ అని ఎక్కడో అక్కడికి అవేర్నెస్ రైడ్స్కి వెళ్తూ ఉంటాము. బట్ ఈరోజు నేను ఫ్రీడమ్తో రైడ్ చేయడానికి, నేను ఫ్రీడమ్తో డ్రైవ్ చేయడానికి రూల్స్ లేని ప్లేస్కి, ఐ మీన్ లైక్ రోడ్స్ కాకుండా ఈ వికారాబాద్లో స్పాయిలర్స్ ఇలా ఉంటారు, ఏం చేయలేం. రోడ్స్కి రూల్స్కి దూరంగా వికారాబాద్లో ఒక ప్రైవేట్ ఫామ్లో ఆఫ్ రోడింగ్ చేసుకోవడానికి వచ్చేసాము. మనవి ఒక 3 హైలక్స్లు, నా హైలక్స్, శైలేష్ అన్న హైలక్స్ అండ్ షాన్ అన్న హైలక్స్, ఇప్పుడు వెంకట్ అన్న హైలక్స్. నా KLX 140, ఈ KLX 450. రాగానే ఇంక బ్లాగ్ అంతా మర్చిపోయి ఇష్టం ఉన్నట్టు కార్తో ఆడేసుకున్నా. ఇప్పుడు బైక్స్ ఎక్కే ముందు బ్లాగ్ గుర్తొచ్చింది. గేరప్ అవుతాను, గేరప్ అయి బైక్ తీసి కొంచెంసేపు ఫన్ చేద్దాం. చాలా అయిపోయింది బైక్ ఎక్కి, ఏ బైకు ఎక్కలేదు. వాకీయా? మీ దగ్గర వాకీ ఉందా? సేఫ్టీ కోసం ఒక వాకీ పెట్టుకున్నా. సిగ్నల్స్ ఉండవు కదా, ఫోన్ కూడా నా దగ్గర లేదు. అయ్యా, గ్లౌజ్ మర్చిపోయానండి నేను. ఇది 2 years ముందు చూసి ఉంటారు నా వ్లాగ్స్లో. ఇది RFC జీప్. వెనకాల ఒక 4 హైలక్స్లు ఉన్నాయి. గ్లవ్స్ వేసుకుని వెళ్తాను. ఫోర్ వీల్ వేసుకో, లోపల నుంచి వచ్చాయి. శైలేష్ అన్న హైలక్స్ ఎక్కడో పెట్టేసాము. 3 హైలక్స్లు, ఒక RFC, ఒక జిప్సీ. వచ్చినప్పటి నుంచి కార్తో చాలానే ఫన్ చేసా. శైలేష్ అన్న కార్ని కూడా గుద్దేసా. డ్రిఫ్ట్ చేస్తుంటే మధ్యలో వచ్చారు. కార్ ఎక్కడ అవుతుంది, మెటల్ బంపర్ నుంచి మెటల్ బంపర్ గుద్దుకున్నాయి. బా, విండోస్ XP వాల్పేపర్ ఉండదు ఇలాగా. ఆహా, దీని వెనకాల ఉండకపోవడం మంచిది. ఆ టైర్ నుంచి ఏదైనా స్టోన్ వెనక్కి కొట్టిందంటే బ్లైండ్ అయిపోవాలి నేను. మిస్టర్ శైలేష్ రామ స్ట్రగ్లింగ్. ముందుకొచ్చి ఫ్రంట్ టైర్ తిప్పితే వచ్చేస్తుంది. ఎలక్ట్రిక్ అవ్వట్లేదన్న, బ్యాటరీ పడిపోయినట్టుంది. ఒకసారి బెటర్ పడిపోతుంది.
కొంచెం ముందుకు పోతే ఎందుకంటే సేఫ్ ప్లేస్కి వెళ్దాం. గ్రీనా? బ్యాటరీ డౌన్ అయిపోయింది వదిలే. కాదు ఇందాక కూడా ఒక 6-7 టైమ్స్ కొట్టిందా స్టార్ట్ అయింది. గట్టి కొట్టి పక్కన లాగావా? కూలెంట్ లీక్ అవుతుంది. ఏ పర్లేదుగా, తడిసిపోతావు. నేను ముందే ఎక్స్ట్రా పేర్ ఆఫ్ క్లోత్స్ తెచ్చుకున్నా, ఇట్లాంటి పనులు నేను చేస్తాను. అక్కడే అవ్వలేదన్నా, అక్కడే కిక్ కొట్టిన అవ్వలేదు. మళ్ళీ ఆడొచ్చి స్టార్ట్ చేసి ఇచ్చి వెళ్ళిపోయాడు. అది వస్తుందంటే అది వదిలేవాడి కదా. నేను కూడా అదే పట్టుకుని వచ్చేవాడిని. అసలు అన్నిటికంటే బెస్ట్ అంటే పొలారిటీ. ఇది అన్నిటికీ బెస్ట్ అన్న, వెయిట్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది. అన్న అది వించేసి ఇట్లాగేస్తేనే బెస్ట్ కదన్నా. ఇటు వద్దా? అసలు ఆన్ అవ్వలేదు కదా అది బ్యాటరీ. దీనికి ఫ్రంట్ వించి ఉందిగా, దీనికి వించి ఉందిగా. Back to my RFC co-driver job. ఎస్సుకి దేనికి ఇంకెక్కడుంది అసలు కింద? దేనికి కట్టేయాలి? రెండు కట్టేసి బంపర్ వచ్చేస్తుంది అన్న. అట్లా నా కారుకి డీ షాకిల్ ఉందిగా అన్న, అలా యూస్ఫుల్ థింగ్స్ పెట్టుకోవాలన్నా. శైలేష్ అన్న ఇది ఎక్కడం అయితే డౌటే. పొలారిస్కి కొంచెం కష్టంగా ఉంది.
ఇది సీట్ బెల్ట్ పెట్టుకోవడం మంచిది, ఇది తిరగబడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఏది దీనికి పెట్టుకుంటా, అది కాంపిటీషన్ వించ్, దేనైనా లాక్కుంటూ వెళ్ళిపోతుంది. హైలక్స్కి వించ్ చేస్తాయి, బాధలు ఉండవు. రాళ్ళు దీనికి కొడితే అని భయం వేస్తుంది. అన్న థ్రాటిల్ వదలొద్దు. వేసుకోకే. ఎప్పుడు లాగానే ఈసారి కూడా ఆఫ్ రోడ్ కి వెళ్ళినప్పుడు వ్లాగ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఎప్పుడు ఇంతే, అక్కడ వరకు వెళ్తాను, ప్రశాంతంగా రైడ్ చేద్దాం, అలాగే వీడియో చేసుకుందాం అనుకుంటా. హెల్మెట్ పెట్టుకుంటాను, బైక్ వేసుకుని ముందుకు వెళ్తా, మర్చిపోతా అసలు వ్లాగ్ చేస్తున్నా అన్న సంగతి. ఈసారి కూడా సేమ్ అదే అయ్యింది. మార్నింగ్ 5 o'clock లేచి అన్ని ప్యాక్ చేసుకుని బైక్ లోడ్ చేసుకుని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. కానీ వికారాబాద్ వెళ్ళేప్పటికి నాకు తెలిసి 9 అయింది అనుకుంటాను. అందరూ వచ్చి జాయిన్ అయ్యేసరికి వెళ్ళగానే ఫస్ట్ హైలక్స్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది చేసా. పెంట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని వాష్ చేసుకుని వచ్చాము, మరి ఘోరంగా ఉంటే. అది పక్కన పెడితే మన KLX 140, KLX 450 ఒకటి ఉంది వెంకట అన్నది, అది రైడ్ చేసాము.
కానీ అన్నిటికంటే ప్రశాంతంగా అనిపించింది మన KLX 140G. అంటే ఫస్ట్ థింగ్ లైట్ వెయిట్, సెకండ్ థింగ్ అంటే సెల్ఫ్ కొట్టడానికి అన్నిటికీ ఈజీగా ఉంది. 450 ఊరికే ఆగిపోతూ ఉంది. అండ్ అది పక్కన పెడితే ఈరోజు ఏం రైడ్ చేసాం, KLX 140 ఒకటి, KLX 450 ఒకటి, మన హైలెక్స్ పొలారిస్ దొరికిన దాంతో వాడుకున్నాను. ప్రశాంతంగా రైడ్ చేసా ఆఫ్టర్ సో లాంగ్. ఈ మధ్య 10R తీయట్లేదు, GSA తీయట్లేదు, ఏం తీయట్లేదు. సో అన్ని ఒక్కరోజు తీరిపోయి. నేను ఆల్రెడీ మన ముందు బ్లాగ్ లో కూడా మెన్షన్ చేశాను, కొంచెం ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చేయలేను అని. నాకు తెలిసి ఇంకొక 1 month అనుకుంటాను. 1 month తర్వాత ప్రశాంతంగా ఒక ట్రిప్ కి వెళ్ళొచ్చు, మంచి వీడియోస్ చేసుకోవచ్చు. ఈ రోజుకైతే ఇంకా ఫుల్లీ టైర్డ్. ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ ని ఎండ్ చేసేస్తున్నాను. అయినా అసలు ఫస్ట్ చూస్తాను, వ్లాగ్ పెట్టే అంత కాంటెంట్ ఉంటే పోస్ట్ చేస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే ఇంట్రో ఉంది, ఇంట్రో తర్వాత హెల్మెట్ వేసుకున్న తర్వాత మర్చిపోయాను. సగం అయితే నా వాయిస్ రికార్డ్ అవ్వలేదు. అసలు వ్లాగ్ వస్తుందో రాదో నాకు తెలియదు. వ్లాగ్ వచ్చే అంత అట్లీస్ట్ 10 minutes నుండి బానే ఉంది అంటే పోస్ట్ చేస్తాను, లేదంటే ఈ వ్లాగ్ కూడా పోస్ట్ చేయలేను. మధ్య మధ్యలో నా మైక్ ఊడిపోయింది. ఆఫ్ రోడ్ కదా, వైబ్రేషన్ ఎక్కువ, ఊరికే కెమెరా ఊడి పడిపోతూ ఉంది. ఎనీవేస్, ఇక్కడితో అయితే ఇంకా వ్లాగ్ నేను చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.